హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేస్తామండి 90%. ఆ బ్యూటిఫుల్ ప్రాపర్టీలో ఇదొక ప్రాపర్టీ అనమాట. చూస్తున్నారు కదా, చాలా మంచి అయితే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి సాహెబ్ నగర్లో ఉందండి. శ్రీనివాస కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ఒకసారి మీరు ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 138 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు డైమెన్షన్స్ వచ్చి 28x45 అన్నమాట. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చుట్టూ కాలనీ ఉంది, చూస్తున్నారు కదా. చుట్టూ కాలనీలో లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్తో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కూడా మనకు లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అండి. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. లోపలికి వెళ్ళడానికి మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. లేటెస్ట్గా పెద్దగా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ ఏదైతే ఉందో ర్యాంప్ కూడా మంచిగా గ్రానైట్తోనైతే తీసుకున్నారండి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే మనకు వాస్తు ప్రకారం లెఫ్ట్ సైడ్ వచ్చేసి బోర్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, బోర్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకి సంపు కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, సంపు కూడా ఉందండి. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ రెండు అయితే ఉన్నాయండి. ఇదైతే మనకు వనస్థలిపురం నియర్ బై ఉంటుందండి. సాహెబ్ నగర్ అంటే శ్రీనివాస కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. ఒకసారి ఫస్ట్ రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో చాలా మంచిగా అయితే తీసుకున్నారు. ఇండియన్ టేక్తో తీసుకున్నారనమాట. ఇక పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే పార్కింగ్లో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. మంచిగా లైటింగ్ కానీ PVC ఫాల్ సీలింగ్ కానీ అన్నీ మంచిగా చేపించినారు. కింద వచ్చేసి కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. చూస్తున్నారు కదా, గ్రానైట్స్ యూజ్ చేసినారు. ప్లస్ ఫస్ట్ ఎలివేషన్ కూడా లోపల ఎంటర్గానే మంచి టైల్స్ పెట్టినారు. చూస్తున్నారు కదా, మంచిగా 2x6 సైజ్ టైల్స్తో మంచిగా గోల్డ్ స్ట్రిప్స్తో అయితే పెట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక 4 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారండి. లాస్ట్ వరకు గల్లీ ఉంది, లాస్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకు గల్లీ అయితే ఉండడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఒకటి ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మనము ప్రాపర్టీని అయితే క్లియర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మంచి హాల్ తీసుకున్నారు. ఇది రెంటర్ పర్పస్ అండి. అలా అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద చూస్తే మంచి టైల్స్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పెద్ద టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచి టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చుట్టూ మనకు షెల్ఫ్స్ పెట్టినారు. అంటే మనం వుడ్ వర్క్ కూడా అవసరం లేదు, అంత మంచి షెల్ఫ్స్ పెట్టినారు. దీనికి కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్గా అయితే ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే ప్రతి రూమ్లో ఇలా లేటెస్ట్గా రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, 5x4 విండోస్ అయితే తీసుకున్నారండి. UPVC విండోస్, మంచిగా మెష్ డోర్స్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. కానీ ఒకసారి మేము గేట్ ఒకసారి డోర్ ఓపెన్ చేస్తాను, మీరే చూడండి వెంటిలేషన్ ఇలా వస్తుంది, గాలి ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, తీయగానే మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డోర్ చూడండి, వాస్తు ప్రకారం ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టడం జరిగిందండి. ఈ డోర్ కూడా మనం ఓపెన్ చేస్తే మంచిగా వెంటిలేషన్ కూడా చాలా బాగా రావడం జరుగుతుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ఏ విధంగా రావడం జరిగింది. ఇటు నుంచి మనము బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. వాస్తు ప్రకారం అయితే ఇక్కడ మనకు డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 100% వాస్తుని ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనం హాల్ అయితే చూసాం కదా, నెక్స్ట్ కిచెన్ చూద్దాం. హాల్ ముందుకు వెళ్తే కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ అయితే ఉందండి. మంచిగా గ్రానైట్తో పెట్టినారు. చుట్టూ కూడా వీటికి ఏంటంటే మంచిగా టైల్స్ పెట్టినారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. యాంకర్ కంపెనీ తీసుకున్నారు ఇవి కూడా. ఇక విండోస్ విషయానికి వస్తే ఇది కూడా మనకు 2x4 విండోస్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 2x4 విండో అన్నమాట. విండో కూడా చాలా మంచి స్పేషియస్గా బాగుంది. నెక్స్ట్ షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన కూడా మనకు లో రూఫ్ లాగా, మన కిచెన్ కాబట్టి చాలా సామాన్లు ఉంటాయి, అందుకని చెప్పేసి లో రూఫ్లా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం పూజ గది చూద్దామండి. ఇది వచ్చేసి పూజ గది అన్నమాట. పూజ గది కూడా స్పేషియస్గా మంచిగా పై వరకు టైల్స్ పెట్టి మంచిగా ఒక విండో పెట్టి దీంట్లో కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచిగా మనకు పూజా సామాగ్రి ఏమైనా పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్విచ్ బోర్డు, లైటింగ్, ఎవ్రీథింగ్ అయితే అరేంజ్ చేశారు. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ వస్తే చాలా స్పేషియస్గా నీట్గా ఉందండి.
కింద విషయానికి వస్తే మంచిగా టైల్స్ తీసుకున్నారు, మంచి ఒకటి బ్లాక్ కలర్ బార్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షెల్ఫ్స్ చూస్తే మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్. అదేవిధంగా విండో చూడండి, విండో కూడా 6x4 అండి, పెద్ద విండో అయితే తీసుకున్నారు. ఇది కూడా ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్కి అసలు కుదవలేదండి, అంత బాగుంది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. మంచిగా లైట్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే తీసుకున్నారు. ఇక దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి, బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. మనకు 8 feet వరకు టైల్స్ తీసుకున్నారండి, 8 feet టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది, ఎగ్జాక్ట్స్ కోసము ఒక ప్రొవిజన్ ఇచ్చినారు. మన గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ కూడా అలా కూడా ఇవ్వడం జరిగింది. టైల్స్ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. వెళ్ళే ముందు ఒకసారి డోర్స్ చూడండి, ప్రతి రూమ్కి ఇలాంటి మంచి డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ. ఇదే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓన్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక దీంట్లో కూడా 4x4 విండో ఇచ్చినారు. అసలు ఇట్లా విండో ఓపెన్ చేస్తే మనకు వెంటిలేషన్ గాలి ఫుల్ అన్నమాట. ఇక నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా మంచి షెల్ఫ్స్, మంచి పెయింటింగ్స్. ఇక్కడ కూడా ఇంకో విండో కూడా ఇవ్వడం జరిగింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్ విషయానికి వస్తే పెయింటింగ్స్ అయితే ఈ విధంగా రాయల్ ప్లే, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్స్తో తీసుకున్నారు. బ్యూటిఫుల్ కలర్స్ అయితే యూజ్ చేసినారు. చెప్పాను కదా, డోర్ ప్రతి దాంట్లో ఇంత మంచి డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకైతే కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. ఈ ఏరియాలో దీనికైతే ఈజీగా 10,000 రెంట్ అయితే రావడం జరుగుతుంది. 10 స్టార్టింగ్ అండి, 10 to 12 అని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ పక్కకే రెంటర్ కోసము ఇంకొక వాష్ ఏరియా, అదేవిధంగా గెస్ట్ల కోసం ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. స్టెప్స్ కింద అయితే చూస్తున్నారు కదా, బాగుంది కదా. పైకి వెళ్ళడానికి మనకు మంచిగా 3.5 feet స్టెప్స్ స్పేషియస్గా అండి, మంచి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా స్టీల్ రైలింగ్, ఇది కూడా ఏంటంటే స్టెయిన్లెస్ జిందాల్ స్టీల్ అయితే తీసుకున్నారు. ఇక విండోస్ చూడండి, ఇక్కడ కూడా యూపీవీసీ గ్లాస్ విండోస్ పెట్టినారు. అంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడు వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా రోడ్ సైడ్ అయితే ఈ విండో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇంకో విండో కూడా అక్కడ ఉంది. మళ్ళీ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూడండి, నేను చెప్పడం కాదు, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. బాల్కనీ కింద కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. అదేవిధంగా గ్లాసెస్ పెట్టినారు, రైలింగ్ వచ్చేసి మంచిగా గ్లాసెస్ పెట్టినారు. దీని మీద ఒక స్టీల్ రాడ్ కూడా తీసుకోవడం జరిగిందండి. రైలింగ్ వచ్చేసి కాలనీ చూడండి, మనం బాల్కనీలో కూర్చొని గాలిని చూస్తే మంచి కాలనీ, చల్ల గాలి వస్తుందండి, మంచిగా పొల్యూషన్ లేదు, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. మంచిగా అంటే మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రాపర్టీ చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారండి, చాలా బాగుంది. అదేవిధంగా పైన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, ఎంత మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ మంచిగా మనకు ఏంటంటే లైట్స్, ప్రొఫైల్ లైట్స్ అన్నీ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా 4 feet గల్లీ వదిలిపెట్టారు, ఎందుకంటే ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం రాదు. లాస్ట్కు వాష్ ఏరియా, వాష్రూమ్ రెండైతే ఇచ్చినారండి. అంటే గెస్ట్లు వచ్చినప్పుడు బయట ఉండే యూజ్ చేసుకోవడానికి బయట కూడా ఒక వాష్ ఏరియా, వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏదైతే సింహద్వారం ఉందో చాలా గ్రాండ్గా ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు సింహద్వారం నార్త్ ఫేసింగ్ అనమాట. మొత్తం ప్రాపర్టీ బిల్డప్ ఏరియా 2400 SFT అనమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. చాలా బ్యూటిఫుల్గా, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఫస్ట్ మనం సిట్టింగ్ ఏరియా చూద్దామండి. సిట్టింగ్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. మన గెస్ట్లు కానీ మన నేబర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా సోఫా వేసుకొని కూర్చునే విధంగా స్పేషియస్గా తీసుకున్నారు. మనకి ఏంటంటే ఇక్కడ సోఫా వేసుకున్నా కానీ ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు. చూస్తున్నాం కదా, టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పెయింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా అయితే లేటెస్ట్గా డిఫరెంట్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏమైనా షోకేస్ పర్పస్ టాయ్స్కి ఇట్లా పెట్టుకోవడానికి, ఫ్లవర్ బొకేస్ పెట్టుకోవడానికి, ఫొటోస్ పెట్టుకోవడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ కూడా తీసుకున్నారండి. విండోస్ ఓపెన్ చేస్తే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగా అయితే వెంటిలేషన్ ఎయిర్ రెండు రావడం జరుగుతుంది. ఇది సిట్టింగ్ ఏరియా. ఇక్కడ ఒక మంచిగా ఆర్చ్లా కమ్మన్లా కట్టుకుంటే చాలా ప్రైవసీ ఉంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో హాల్, దీన్ని హాల్ కమ్ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు
ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీని బయటకు వెళ్ళిపోతే మనకు లాస్ట్కి ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మన క్లీనింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. ఇప్పుడు ఈ హాల్లో వస్తే ఫస్ట్ ఇక్కడ ఒక టీవీ పెట్టుకోవచ్చు. అంటే ఇది పర్సనల్ లైఫ్లో మన ఫ్యామిలీతో కూర్చునే విధంగా టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఇక్కడ మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు 4x4 విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి, యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్తో అనమాట. చాలా బాగుంది. దీంట్లో కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. దీంట్లో కూడా సూపర్ అండి, చాలా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచిగా ఉన్నాయి అయితే ఫాల్ సీలింగ్స్ అయితే. ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకోవాలండి. డైనింగ్ ఏరియా కోసం మనకి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు, ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ షెల్ఫ్స్లో అలాంటివి ఇచ్చినారు. అదేవిధంగా సింక్ కోసం ఇక్కడ కూడా మనకు టైల్స్ పెట్టి ఆ ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇచ్చినారు. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోతే మనకు యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. ఇది యూ షేప్ కిచెన్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంత బాగుంది, మంచిగా బ్యూటిఫుల్గా కిచెన్ అయితే మంచిగా. దీంట్లో విండో చూసుకుంటే 2x2 విండో ఇచ్చినారండి. అదేవిధంగా మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ని మనకు సింక్ ఇచ్చినారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్తో ఇచ్చినారు. చుట్టూ కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేసినారు. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన కింద జస్ట్ మనము వుడ్ వర్క్ చేయించుకుంటే ర్యాక్స్ సూపర్ బండిగా, మనకి ఇంకో పని లేదు. పైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా ఉందండి. పూజ గది పక్కకే మంచిగా ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది స్పేషియస్గా ఇచ్చినారు. పైన కూడా దీనికి ఫాల్ సీలింగ్ ఉంది, పై వరకు టైల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక విండో ఉంది, అదేవిధంగా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. పక్కకే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూడండి ఒకసారి. డోర్ అయితే చాలా స్పేషియస్గా మంచిగా పెద్దగా లేటెస్ట్గా తీసుకున్నారు విత్ లాక్ సిస్టమ్ అండి. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళగానే మంచి స్పేషియస్గా పెద్ద బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, మంచిగా బ్లాక్ బార్డర్ ఇచ్చినారండి. చాలా బాగుంది. షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్, పక్కకే బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా విండో చూస్తే మంచి పెద్ద పెద్ద విండోస్, ఇవన్నీ 5x4 విండోస్ తీసుకున్నారండి, మంచి ఫోటో ఫ్రేమింగ్తో. ఎందుకంటే బెడ్రూమ్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇక పైన ఫాల్ సీలింగ్ చూస్తే చాలా నీట్గా బ్యూటిఫుల్ అయితే ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక ఎవ్రీ వాల్ చూస్తున్నా ప్రతి రూమ్లో ఒక వాల్కి వచ్చేసి ఇలా రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే బ్యూటిఫుల్గా వేయించినారండి. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. పై వరకు టైల్స్ పై వాల్ వరకు పెట్టారండి. అదేవిధంగా మంచిగా చూస్తే ఇక్కడ వరకు విండో, అదేవిధంగా ఫాల్ సీలింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్ పెట్టినారండి. ఇక వీటి డోర్స్ కూడా దీనికి కూడా లాక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ప్రైవసీ కోసం. సో నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. దీనికి క్వైట్ ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. దీనికి కూడా సేమ్ డోర్స్ అయితే బ్యూటిఫుల్గా డోర్స్ తీసుకున్నారు. దీనికి కూడా లాక్ సిస్టమ్ అయితే తీసుకున్నారండి. లోపలికి ఎంటర్గానే చాలా స్పేషియస్ బెడ్రూమ్ అన్నమాట. ఇది కూడా సూపర్ ఉందండి. నీట్ ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ విండో విషయానికి వస్తే 4x4 విండో, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్లా గ్రానైట్తో అయితే మనకు ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన లో రూఫ్. ఇక 1 వాల్కి వచ్చేసి ఒకసారి రాయల్ ప్లే పెయింటింగ్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్ తీసుకున్నారో. ప్లస్ ప్రతి రూమ్లో ఏంటంటే అండి మనకు ఏసీ పెట్టుకోవడానికి ఏసీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ కోసం అండి. ఇది కూడా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. పై వరకు అయితే టైల్స్ తీసుకున్నారండి. మంచిగా దీన్ని కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి విండో తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. ఇది కూడా ప్రాపర్టీ చూస్తున్నారు కదా అండి. 138 స్క్వేర్ యార్డ్స్లో 28x45 డైమెన్షన్స్లో నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ఎంత బాగుంది. ఒక్కసారి ప్రాపర్టీ ఒకసారి చూడండి, ఇంకొకసారి డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ మనకు సాహెబ్ నగర్ కలాన్లో ఉందండి, శ్రీనివాస కాలనీలో ఉంది. 138 స్క్వేర్ యార్డ్స్, 28x45 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్, 2400 SFT అండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ నుండి టెర్రస్ మీద ఎలా ఉంది చూసిన తర్వాత మీకు ప్రైస్ అయితే నేను రివీల్ చేస్తాను. రివీల్ చేస్తే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ ఉండరు. మన ఛానల్ ప్రత్యేకత ఏంటంటే మన నెంబర్ ఎప్పుడు పెట్టుకోమండి, మనం డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాం. ప్లస్ మీడియేటర్స్ని కూడా ఎంకరేజ్ చేయమన్నమాట. స్టెప్స్ మీద కూడా హెడ్ రూమ్ చూడండి, హెడ్ రూమ్ కూడా ఉంది. అంటే మనకు వర్షం పడ్డప్పుడు వాటర్ కిందికి జారకుండా హెడ్ రూమ్ కూడా ఉంది. మనమైతే ఇప్పుడు పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ ఒకసారి ఫ్లోరింగ్ చూడండి. టెర్రస్ మీదకి వస్తే ఫ్లోరింగ్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేశారండి. పిల్లర్స్ కూడా పెద్ద పెద్ద పిల్లర్స్. దీనికి ఆల్రెడీ G+1 పర్మిషన్ అయితే ఉందండి. ఒకసారి కాలనీ చూడండి.
కాలనీ చూస్తే మీరే చెప్తారండి. శ్రీనివాస కాలనీ అండి. ఇది అంతా సాహెబ్ నగర్ కలాన్ కిందకి అయితే వస్తుంది. అన్ని కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ G+1 G+2లే ఉన్నాయి. మంచి ఏరియా అండి. సిటీకి దగ్గరలో పొల్యూషన్ లేకుండా మంచి గ్రీనరీతో ఫుల్లీ వెంటిలేషన్తో అయితే ఉందండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 2 ప్రొవిజన్స్. ఇది వచ్చేసి ఏంటంటే బోర్ వాటర్ కోసం, ఇది బోర్ వాటర్కు అలా ట్యాంక్ పెట్టినారు. మనకు మున్సిపల్ వాటర్ కోసం ఇంకో ట్యాంక్ పెట్టుకోవాలన్నమాట. 2 ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఒక వాష్ ఏరియా, అంటే పైన మనం క్లాత్స్ కానీ లేకపోతే కిట్టి పార్టీస్ అయినప్పుడు క్లీనింగ్ పర్పస్ కానీ ఇక్కడ కూడా మనకు ట్యాప్ ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనం క్లాత్స్ ఆరేసుకోవడానికి రాడ్స్ కూడా ఇచ్చినారండి. ఇంత మంచిగా అయితే ప్రాపర్టీ నేను ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. ఇక మరి స్కూల్స్ ఎట్లా అనుకుంటున్నారు కావచ్చు. నియర్ బై మంచి మంచి స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి. మరి హాస్పిటల్స్ కూడా నియర్. ఇది అన్నిటికీ మధ్యలో ఉందండి. ఎందుకు అలా చెప్తున్నానంటే సాగర్ హైవే ఉంది. సాగర్ హైవేకి నియర్ బై ఉంది. ఇటు విజయవాడ హైవే దానికి కూడా నియర్ బై ఉంది. చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఈ ఏరియాలో పర్ యాడ్ వచ్చేసి మనకు 40 to 50,000 అయితే నడుస్తుందండి. అంటే 40 రోడ్ దగ్గర ఉంటే 50, కొంచెం లోపలికి ఉంటే 45, ఆ విధంగా నడుస్తుంది. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్లో మాత్రం 45 to 50 నడుస్తుంది అనమాట. ఇది రోడ్కి నియర్ బై ఉందండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే దీని డైమెన్షన్స్ కానీ ప్లస్ లొకేషన్ కానీ ఓనర్ నెంబర్ కానీ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతాను. మీకు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయ్యి నెగోషియబుల్ చేయించుకోవచ్చు. నేను చెప్పే ప్రైస్ ఏది ఉందో దాన్ని కూడా నెగోషియబుల్ చేయించుకోవచ్చు అన్నమాట. మరి ప్రైస్ ఎంత అని మీకు డౌట్ రావచ్చండి. 1,32,00,000 చెప్తున్నారండి ఓనరు. అది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. దీనికి 80% లోన్ కూడా వస్తుంది. క్లియర్ టైటిల్ అండి. G+1కు పర్మిషన్ ఉంది. ఎవ్రీథింగ్ ప్రాబ్లం లేకుండా అలాంటి ప్రాపర్టీస్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ప్రాపర్టీ కూడా అలాంటిది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ స్క్రీన్ మీద ఓనర్ ఉన్నాడు, ఓనర్ నెంబర్ ఉంది, ఓనర్ డైరెక్ట్ కన్సల్ట్ కాండి. అదేవిధంగా మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కానీ దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.